కొట్టుకు వెళ్తాం. ఆ పాత సామాన్లు అమ్మేవాళ్లను చూస్తాం. వాళ్ల వ్యాపారమంతా బరువు చుట్టూనే తిరుగుతోంది. అయితే ఆ తూకాల వెనక, ఆ ధరల వెనుక ఉన్న అసలు లెక్కల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మన దగ్గర ఒక ఆసక్తికరమైన మెటీరియల్ ఉంది. పైకి చూడ్డానికి ఇదొక గణిత పాఠంలా కనిపిస్తుంది. కానీ మనం దీన్ని లోతుగా పరిశీలిస్తే చిన్న వ్యాపారాలు ఎలా నడుస్తాయి, వాళ్ళు లాభనష్టాలను ఎలా బేరీజు వేసుకుంటారు, చివరికి మనల్ని వినియోగదారులుగా ఎలా ప్రభావితం చేస్తారు అనే విషయాలపై ఇది అద్భుతమైన అవగాహన కల్పిస్తుంది. ఈరోజు మన లక్ష్యం ఈ సింపుల్ లెక్కల మాటున దాగి ఉన్న స్మార్ట్ బిజినెస్ స్ట్రాటజీలను బయటికి తీయడం. అవును, మీరు చెప్పింది చాలా నిజం. గణితమంటే కేవలం అంకెలు, సూత్రాలు కాదు. అది మనం ప్రపంచాన్ని అర్థం చేసుకునే ఒక భాష. ఈ పాఠంలోని ఉదాహరణలు అంటే విశాల్ నడిపే పాత సామాన్ల షాపు, ఒక కిరాణా దుకాణం, ఇవి కేవలం లెక్కలు చేయడానికిచ్చినవి కావు. అవి రెండు విభిన్నమైన వ్యాపార నమూనాలు. ఓహ్, అంటే ఒకటి ముడిసరకు వ్యాపారం. అవును, రా మెటీరియల్ ట్రేడింగ్, మరొకటి రీటైల్ వ్యాపారం. ఈ రెండింటిలోనూ బరువు అనే అంశం ఎంత కీలక పాత్ర పోషిస్తుందో, లాభాలను ఎలా నిర్దేశిస్తుందో ఈరోజు మనం విశ్లేషిద్దాం. ఓకే, అయితే దీన్ని విడమరిచి చూద్దాం. ఈ వ్యాపారాల భాషను అర్థం చేసుకోవాలంటే ముందుగా మనకు దాని వ్యాకరణం తెలియాలి. అంటే బరువును కొలిచే ప్రాథమిక ప్రమాణాలు: కిలోగ్రాములు, గ్రాములు, క్వింటాళ్ళు. వీటి మధ్య ఉన్న సంబంధమేమిటి? ఖచ్చితంగా ఇది పునాది లాంటిది. మనందరికీ కిలో అంటే 1000 గ్రాములు అని తెలుసు. అవును. అలాగే సాధారణంగా పెద్ద రైతులు, హోల్సేల్ వ్యాపారులు వాడే పదం క్వింటాల్. ఒక క్వింటాల్ అంటే 100 కిలోలు. 100 కిలోలు, ఓకే. ఈ 3 ప్రమాణాల మధ్య మార్పిడి చాలా ముఖ్యం. పెద్ద యూనిట్ నుండి చిన్న యూనిట్కి వెళ్తున్నప్పుడు, అంటే కిలోల నుండి గ్రాములకు, మనం గుణిస్తాం. అంటే మల్టిప్లికేషన్. కరెక్ట్. ఉదాహరణకు 2 కిలోల పప్పు ప్యాకెట్లో 2000 గ్రాముల పప్పు ఉంటుంది. అదే చిన్న యూనిట్ నుండి పెద్ద యూనిట్కి, అంటే గ్రాముల నుండి కిలోలకు, మనం భాగిస్తాం, డివైడ్ చేస్తాం. అవును. 5000 గ్రాముల బియ్యం బస్తా అంటే 5 కిలోల బస్తా అన్నమాట. అర్థమైంది. అంటే ఒక వ్యాపారి తన సరుకును టన్నుల్లో కొని క్వింటాలలో అమ్మి కిలోల్లో మనకు చేరేసరికి ప్రతి దశలోనూ ఈ మార్పిడి జరుగుతూనే ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు దీన్ని ఒక నిజ జీవిత ఉదాహరణతో చూద్దాం. మన మెటీరియల్లో ఉన్న విశాల్ పాత సామాన్ల షాప్ దగ్గరికి వెళ్దాం. విశాల్ ఆ రోజు 3 రకాల సరుకు సేకరించాడు: 45 కిలోల పాత పేపర్లు, 26 కిలోల ఇనుము, 8 కిలోల ప్లాస్టిక్. ఆపండి, ఇక్కడే మనం మొదటి విశ్లేషణ మొదలుపెట్టాలి. ఈ 3 వస్తువులు, వాటి బరువులు చూడండి. ఇది విశాల్ యొక్క ఆ రోజు ఇన్వెంటరీ లేదా స్టాక్. ఓకే. అతను కొన్న మొత్తం సరుకు 45, 26, 8 కలిపితే 79 కిలోలు. 79 కేజీలు. ఇది కేవలం ఒక కూడిక లెక్క కాదు. ఒక చిన్న వ్యాపారికి ఇది ఆ రోజు అతను పెట్టిన పెట్టుబడికి భౌతిక రూపం. ఈ 79 కిలోల బరువునే అతను డబ్బుగా మార్చాలి. అతని నైపుణ్యమంతా ఇక్కడే ఉంటుంది. చాలా ఆసక్తికరంగా చెప్పారు. అంటే ఈ 79 కిలోలు అతని రోజువారీ టర్నోవర్కు ఒక బేస్ లైన్ అన్నమాట. ఇప్పుడు ఈ పెట్టుబడిని అతను లాభంగా ఎలా మార్చుకుంటాడనేది అసలు కథ. ముందుగా ఖర్చుల సంగతి చూద్దాం. 1 కిలో పాత పేపర్కు విశాల్ 8 రూపాయలు చెల్లించాడు. అంటే 45 కిలోలకు 360 రూపాయలైంది. ఇది సూటిగా ఉంది. కాని తర్వాత ప్రశ్న చూడండి. ఇనుము కోసం మొత్తం 520 రూపాయలు చెల్లించాడు. అంటే కిలో ఇనుము ధర ఎంత? ఇక్కడ మనం రివర్స్ ఇంజనీరింగ్ చేస్తున్నాం. మొత్తం ఖర్చు నుండి ఒక్కో యూనిట్ ధరను కనుక్కోవడం. 520 రూపాయలను 26 కిలోలతో భాగిస్తే కిలో ఇనుము ధర 20 రూపాయలనొస్తుంది. 20 రూపాయలు. ఇక్కడే అసలు విషయముంది. ఎందుకు ఇంత తేడా? పేపర్ కిలో 8 రూపాయలు, ఇనుము కిలో 20 రూపాయలు. అవునా, ఈ ప్రశ్న నాక్కూడా వచ్చింది. ఇనుముకు మార్కెట్లో అంత విలువెందుకుంటుంది? రెండూ పాత సామాన్లే కదా. దానికి కారణం రీసైక్లింగ్ విలువ. ఓ. స్క్రాప్ మార్కెట్లో ఇనుము వంటి లోహాలకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే దాన్ని కరిగించి మళ్లీ వాడుకోవడం చాలా సులభం, శక్తి కూడా తక్కువ ఖర్చవుతుంది. అదే పాత పేపర్లు లేదా ప్లాస్టిక్ను రీసైకిల్ చేసే ప్రక్రియ చాలా సంక్లిష్టంగా, ఖర్చుతో కూడుకున్నది. నిజమే. అందుకే వాటికి తిరిగి వచ్చే విలువ తక్కువ. విశాల్ చెల్లించే ధర ఆ వస్తువుకు ఫ్యాక్టరీలో లభించే తుది విలువపై ఆధారపడి ఉంటుంది. ఇదొక చిన్న స్క్రాప్ డీలర్ కూడా అర్థం చేసుకునే ప్రాథమిక ఆర్థిక సూత్రం. అద్భుతం. అంటే విశాల్ కేవలం తూకం వెయ్యడం లేదు, అతను ఒక కమోడిటీ ట్రేడర్ లాగా ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు అసలు చిక్కుముడొస్తుంది.
ఆ, విశాల్ ఈ మూడింటికి కలిపి ఒక వ్యక్తికి 1000 రూపాయలిచ్చాడు. ఓకే. అయితే ప్లాస్టిక్ ఖరీదు ఎంత? ఒక కిలో ప్లాస్టిక్ ధర ఎంత? ఇదొక చిన్న డిటెక్టివ్ కథలా ఉంది. నిజమే. దీన్ని మనం ఒక పజిల్లాగా పరిష్కరించాలి. మనకు మొత్తం ఖర్చు 1000 రూపాయలు అని తెలుసు. అవును. అందులో తెలిసిన ఖర్చులేవి? పేపర్ కోసం 350, ఇనుము కోసం 520. ఈ రెండూ కలిపితే 880. కరెక్ట్. ఇప్పుడు మొత్తం 1000 రూపాయల నుండి ఈ 880 తీసేస్తే మిగిలింది 120 రూపాయలు. ఆ, అదే 8 కిలోల ప్లాస్టిక్ కోసం చెల్లించిన మొత్తం. అంటే ఇప్పుడు ప్లాస్టిక్ యూనిట్ ధర కనుక్కోవడం సులభం. 120 రూపాయలను 8 కిలోలతో భాగిస్తే కిలో ప్లాస్టిక్ ధర 15 రూపాయలు వస్తుంది. 15 రూపాయలు. చూడండి, పేపర్ 8, ప్లాస్టిక్ 15, ఇనుము 20. ప్రతి వస్తువుకు దాని మార్కెట్ విలువను బట్టి వేరువేరు ధరలున్నాయి. అవును. ఇది స్క్రాప్ వ్యాపారంలో ఉన్న సమక్లిష్టతను చూపిస్తోంది. ఖచ్చితంగా. ఇప్పుడు చివరి లెక్క. ఇది వ్యాపార వ్యూహానికి సంబంధించింది. విశాల్ తాను కొన్న ప్రతి వస్తువును కిలోకు 3 రూపాయల లాభంతో అమ్ముతాడు. అయితే అతనికి మొత్తం ఎంత లాభం వచ్చింది? సాధారణంగా అయితే విడివిడిగా లెక్కించాలి గదా. అంటే 45 కిలోల పేపర్ మీద లాభం, 26 కిలోల ఇనుము మీద లాభం. అవును, అలా చెయ్యొచ్చు. కానీ ఇక్కడొక షార్ట్ కట్ ఉంది. అదేంటి? ఇది అతని అకౌంటింగ్ను చాలా సులభం చేస్తుంది. ఇనుముకు ఎక్కువ ధర వస్తుందని దానిపై ఎక్కువ లాభం, పేపర్కు తక్కువని దానిపై తక్కువ లాభం లెక్కించే బదులు అతను తన శ్రమకు ఒక స్థిరమైన రేటు పెట్టుకున్నాడు. స్మార్ట్. అవును. రోజు చివర్లో మొత్తం బరువు అంటే 79 కిలోలు చూసి దాన్ని 3తో గుణిస్తే చాలు. 237. అంతే. 237 రూపాయల ఆ రోజు లాభమని తెలిసిపోతుంది. ఇది చిన్న వ్యాపారులకు సమయాన్ని, శ్రమను ఆదా చేసే ఒక స్మార్ట్ స్ట్రాటజీ. దీన్నే యూనిఫార్మ్ ప్రాఫిట్ మార్జిన్ అంటారు. చూసారా? విశాల్ వ్యాపారమంతా బరువు, ధరలు, మార్జిన్ల మీదే నడుస్తుంది. ముడిసరుకు వ్యాపారంలో లెక్కలు ఇలా ఉంటాయి. కాని మనం రిటైల్ ప్రపంచంలోకి, అంటే కిరాణా కొట్లో కడుగు పెడితే లెక్కలు ఒక్కసారిగా మారిపోతాయి. నిజమే. అక్కడ బరువుతో పాటు ప్యాకేజింగ్ అనేది ఒక పెద్ద పాత్ర పోషిస్తుంది. అదే బరువు లెక్కలు కిరాణా కొట్లో ఎలా మరింత క్లిష్టంగా మారతాయో చూద్దాం. అవును. ఇక్కడ వ్యాపార నమూనా పూర్తిగా భిన్నం. కిరాణా కొట్టులో సరుకును బస్తాల్లో అంటే బల్క్గా కొని చిన్న చిన్న ప్యాకెట్లలో రీటైల్ యూనిట్లుగా అమ్ముతారు. అవును. మన ఉదాహరణలో షాప్లో 450 కిలోల కందిపక్కు ఉంది. దాని 2 కిలోల ప్యాకెట్లలో నింపుతున్నారు. ఎన్ని ప్యాకెట్లవుతాయి? ఇది కూడా భాగహారమే. 450ని 2తో భాగిస్తే 225 ప్యాకెట్లు. కరెక్ట్. కానీ ఇది కేవలం లెక్క కాదు. ఆ, ఇది ఇన్వెంటరీ యూనిటైజేషన్ ప్రక్రియ. అంటే పెద్ద మొత్తంలో ఉన్న సరుకును వినియోగదారుడు కొనడానికి వీలుగా చిన్న యూనిట్లుగా మార్చడం. నిజమే. ఒకేసారి 450 కిలోలు ఎవ్వరూ కొనరు. కాని 2 కిలోల ప్యాకెట్ అయితే సులభంగా అమ్ముడవుతుంది. సరిగ్గా చెప్పారు. ఇప్పుడు శనగపప్పు లెక్కకు వద్దాం. ఇక్కడ కథలో ఇంకో మలుపుంది. ఏంటది? మొత్తం 170 కిలోలు ఉంటే అందులో 80 కిలోలను 1 కిలో ప్యాకెట్లలో, మిగిలిన 90 కిలోలను 500 గ్రాముల ప్యాకెట్లను నింపుతున్నారు. ఇక్కడ వ్యాపారి ఉద్దేశ్యం ఏమికి? ఇక్కడే అసలు సైకాలజీ మొదలవుతుంది. 80 కిలోలను 1 కిలో ప్యాకెట్లలో నింపితే 80 ప్యాకెట్లవుతాయి. అది సులభం. అవును. కాని 90 కిలోలను 500 గ్రాముల ప్యాకెట్లలో నింపడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. 500 గ్రాములు అంటే అరకిలో. అంటే 1 కిలోకు 2 ప్యాకెట్లవుతాయి కదా? అవును, 2. కాబట్టి 90 కిలోలకు 90ని 2తో గుణిస్తే 180 ప్యాకెట్లవుతాయి. ఎందుకలా చెయ్యాలి? ఒకేసారి 1 కిలో ప్యాకెట్లు చేయొచ్చు కదా? నాకనిపించటం దీని వెనుక 2 కారణాలున్నాయి. ఒకటి ధర. ధర. అవును. 500 గ్రాముల ప్యాకెట్ ధర తక్కువగా కనిపిస్తుంది. ఉదాహరణకు కిలో పప్పు 200 రూపాయలైతే చాలామంది కొనడానికి వెనకాడొచ్చు. నిజమే. కానీ అరకిలో ప్యాకెట్ 100 రూపాయలంటే మానసికంగా కొనడానికి సులభంగా అనిపిస్తుంది. కరెక్ట్. రెండవది వినియోగం. చిన్న కుటుంబాలకు ఒకేసారి కిలో అవసరం ఉండకపోవచ్చు. వాళ్లకు అరకిలో ప్యాకెట్ సౌకర్యంగా ఉంటుంది. మీరు చెప్పిన 2 పాయింట్లు చాలా ముఖ్యమైనవి. దీన్నే ప్రైస్ పాయింట్ స్ట్రాటజీ మరియు కన్జ్యూమర్ సెగ్మెంటేషన్ అంటారు. అంటే వేర్వేరు ఆర్థిక స్థోమత, అవసరాలున్న వినియోగదారులను లక్ష్యంగా చేసుకోనమన్నమాట. అంతేకాదు, ఇంకో లాభం కూడా ఉంది. విడిగా 2 అరకిలో ప్యాకెట్లు అమ్మినప్పుడు ఒక్కో దానిపై 101 రూపాయి చొప్పును కూడా అమ్మొచ్చు. అంటే కిలో మీద 2 రూపాయలు లాభం ఎక్కువ వస్తుంది.
అంతే. ప్యాకేజింగ్ ఖర్చు పెరిగినా ఈ చిన్న లాభాలు కలిస్తే పెద్ద మొత్తంలో తేడా వస్తుంది. ఈ 500 గ్రాముల ప్యాకెట్ల లెక్క నాకు బాగా తెలుసు. నేనెప్పుడు సూపర్ మార్కెట్కు వెళ్ళినా చాలా వస్తువులు 900 గ్రాములు, 450 గ్రాములు, అవునవును. 1.8 కిలోలు ఇలా విచిత్రమైన బరువులతో ఉంటాయి. కిలోకు కొంచెం తక్కువ. ఇది కూడా కావాలని చేసేదేనంటారా? అది ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా చేసేదే. దాన్ని ష్రింక్ఫ్లేషన్ అంటారు. ష్రింక్ఫ్లేషన్. అవును. అంటే ధరను పెంచకుండా వస్తువు పరిమాణాన్ని లేదా బరువును తగ్గించడం. వినియోగదారుడు ప్యాకెట్ ధరను గమనిస్తాడు కాని దాని బరువు 1000 గ్రాముల నుండి 900 గ్రాములకు తగ్గిందని వెంటనే గుర్తించలేడు. ఓ నిజమే. బరువు అనేది రీటైల్ మార్కెటింగ్లో ఒక శక్తివంతమైన కంటికి కనిపించని సాధనం. అంటే మనం కొనే ప్రతి గ్రాము వెనక ఒక లెక్క, ఒక వ్యూహం ఉందన్నమాట. ఇక చివరిగా పెసరపప్పు సంగతి చూద్దాం. 240 కిలోల పెసరపప్పును 3 రకాలుగా ప్యాక్ చేశారు. మ్మ్. 80 కిలోలను 2 కిలోల ప్యాకెట్లుగా, అంటే 40 ప్యాకెట్లు. 40 కిలోలను 1 కిలో ప్యాకెట్లుగా, అంటే 40 ప్యాకెట్లు. మరియు 120 కిలోలను 500 గ్రాముల ప్యాకెట్లుగా. మళ్ళీ అదే 500 గ్రాముల ప్యాకెట్ల వ్యూహం. అవును. 120 కిలోలకు 120ని 2తో గుణిస్తే 240 ప్యాకెట్లు. అంటే మొత్తం పెసరపప్పు 40 ప్లస్ 40 ప్లస్ 240 320 ప్యాకెట్లుగా మారింది. చూడండి, ఒకే వస్తువును 3 వేర్వేరు సైజుల్లో ప్యాక్ చేయడం ద్వారా ఆ వ్యాపారి 3 వేర్వేరు వినియోగదారులను ఆకర్షిస్తున్నాడు. అవును కదా. ఎక్కువ అవసరమున్నలారికి 2 కిలోల ప్యాక్, సగటు కుటుంబానికి 1 కిలో ప్యాక్, తక్కువ అవసరం లేదా తక్కువ బడ్జెట్ ఉన్న వాళ్ళకి అరకిలో ప్యాక్. ఇది స్మార్ట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. కరెక్ట్. అద్భుతం. ఒక సింపుల్ గణిత పాఠం నుండి మనం ఎంత దూరం వచ్చామో చూడండి. మొదట ప్రాథమిక సూత్రాలతో మొదలుపెట్టి స్క్రాప్ మార్కెట్లోని కమోడిటీ ట్రేడింగ్, ఫ్లాట్ మార్జిన్ స్ట్రాటజీల గురించి, ఆ తర్వాత కిరాణా కొట్లోని రీటైల్ సైకాలజీ, ప్యాకేజింగ్ వ్యూహాలు, ష్రింక్ఫ్లేషన్ వరకు చర్చించుకున్నాం. మొత్తానికి దీని నుండి మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలేమిటి? నాకు 3 కీలకమైన అంతర్దృష్టులు కనిపిస్తున్నాయి. 1, బరువు అనేది కేవలం భౌతిక కొలమానం కాదు, అది విలువకు, ధరకు, లాభానికి ఆధారం. నిజమే. విశాల్ వ్యాపారంలో బరువే అతని పెట్టుబడి. 2, గణితంలోని కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు అనేవి కేవలం ఆపరేషన్లు కావు. అవి వ్యాపార నిర్ణయాలు తీసుకోవటానికి ఉపయోగపడే సాధనాలు. ఎక్కడ గుణించాలి, ఎక్కడ భాగించాలి అనేది తెలిస్తేనే వ్యాపారం నిలబడుతుంది. ఇక మూడోది నేను చెప్తాను. చెప్పండి. వినియోగదారుడుగా మనం చూసే ప్రతి ప్యాకెట్, ప్రతి ధర వెనుక ఒక లెక్క ఉంటుంది. 500 గ్రాముల ప్యాకెట్ కేవలం సౌకర్యం కోసం పెట్టింది కాదు. అది మన కొనుగోలు ప్రవర్తనను ప్రభావితం చేయడానికి రూపొందించిన ఒక వ్యూహం. నిజం. ఈ రోజు నుండి మనం కిరాణా కొట్టుకు పోయినప్పుడు అక్కడి ప్యాకెట్లను కేవలం వస్తువులుగా కాకుండా ఒక మార్కెటింగ్ కథగా కూడా చూడగలుగుతాం. ఆ పాఠం చివరిలో చెప్పినట్లు గణితం కేవలం పుస్తకాల్లోనే కాదు, మన చుట్టూ ఉన్న షాపుల్లో కూడా ఉంటుంది అనే మాట ఎంత నిజమో కదా. ఖచ్చితంగా. ఆ గణితాన్ని చదవడం తెలిస్తే మన చుట్టూ ఉన్న ఆర్థిక ప్రపంచం మరింత స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు మనం వస్తువుల మరువు గురించి, దాని వెనుకున్న ఆర్థిక శాస్త్రం గురించి వివరంగా మాట్లాడాం. మరి మన సొంత బరువు సంగతేంటి? మనం మన బరువును కేవలం కిలోల్లో, అంటే ఒక సంఖ్యగా చూస్తాం. కానీ ఆ సంఖ్య వెనుక కూడా ఎన్నో కథలుంటాయి కదా. మన ఆరోగ్యం, మన అలవాట్లు, మన జీవనశైలి. బరువును కేవలం ఒక అంకెగా కాకుండా మన శ్రేయస్సును చెప్పే ఒక సంక్లిష్టమైన కథగా ఎలా అర్థం చేసుకోవాలి, దీని గురించి ఆలోచించండి.